ఊర్ల మందలు పరిగెట్టినట్టు పరిగెడుతుర్రు అందరూ. దొరికేటట్టే ఉందా పెట్రోల్ బంక్ దగ్గరలో వచ్చేసా. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాం. నేనైతే చాలా బాగున్నాం. ప్రస్తుతం మనం ఇప్పుడు బండిలో పెట్రోల్ వేసుకోవడానికి వెళ్తున్నాం. పెట్రోల్ నిన్నటి నుంచి పెట్రోల్ దొరకట్లేదు. నైట్ తిరిగి రిటర్న్ రూమ్కి వచ్చేసా. అంటే డ్యూటీ మీద ఉండే ఆపేసిన, ఆఫ్లైన్ చేసేసి వచ్చేసా. సో ఇప్పుడు ఇది చూద్దాం. బండిలో పెట్రోల్ ఒక 1/2 లీటర్ అలా ఉండొచ్చు. దగ్గరలో ఒక పెట్రోల్ బంక్ ఉంది, ఆడికి వెళ్ళి అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో చూసి పెట్రోల్ కొట్టించుకునే అవకాశం ఉంటే పెట్రోల్ కొట్టించుకొని వచ్చేద్దాం. దిస్ వాజ్ అవర్ బైక్. ఏందో అయితే పైనుంచి పడినట్టుంది ఇది. ఎలా అవుతుంది ఇది? సారీ, కొత్త టైర్ ఒకటి వేయించాను నేను. సెకండ్ హ్యాండ్ ఇది కూడా, కానీ టైర్ మాత్రం బాగుంది. సెకండ్ హ్యాండే కానీ గ్రిప్పులు బాగున్నాయి. వెళ్తున్నా, ఇక ముందే ఉంది పెట్రోల్ బంక్ కూడా దగ్గరలోనే ఉంది. ఆడికి వెళ్ళి చూద్దాం సిచ్యువేషన్ ఎలా ఉందో. నిన్నటి నుంచి అయితే దొరకట్లేదు. వా, పెట్రోల్ బంక్ దగ్గరలో వచ్చేసా. ఇదెక్కడ రోడ్ రా బాబోయ్. క్రౌడ్ బాగానే కనిపిస్తుంది. ఓరి దేవుడా, ఏంద్రా బాబు ఇదే జాతర అయినట్టుంది. ఇది జాతర మాదిరి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే షాక్ అవుతారు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చూపిస్తాం. చూడండి, ఊర్ల మందలు పరిగెట్టినట్టు పరిగెడుతుర్రు అందరూ. మొత్తం నార్మలే ఉంది సిచ్యువేషన్, కానీ ఇంటికి హడావిడి చేస్తుర్రు అర్థం కావట్లేదు. గొర్రెల మందలు పరిగెడుతున్నట్టు పరిగెడుతుర్రు అందరూ. వీళ్ళని చూస్తుంటే మనకు దొరికేటట్టు లేదు పెట్రోలు. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ముందు, దాంట్లో వెళ్ళి చూద్దాం దొరుకుతుందా లేదా. ఇంకా ముందైతే లేవు అనుకో. ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో, కుక్కట్పల్లి ఏరియాలో పెట్రోల్ బంకులు అన్నీ క్లోజ్ అయిపోయాయి. దగ్గర స్టాక్ అయిపోయింది. ఇవి 2 మిగిలాయి. చూద్దాం ఇక దీంట్లో ఉంటుందో ఉండదు. ఇక్కడ ఒక ట్యాంకర్ వచ్చింది, కనిపిస్తుంది కదా, ఒక ట్యాంకర్ వచ్చిందిగా. ఇప్పుడే దాన్ని ఖాళీ చేసిర్రు. ఆ ట్యాంకర్ ఖాళీ చేసి ఓపెన్ చేయగానే అందరు వెళ్ళిపోయారు అందరు. ఇది ఎక్స్పెక్ట్ చేయలే నేను. అమ్మ, అక్కడ అంతే మంది ఉన్నారు, ఇక్కడ ఇంతే మంది ఉన్నారు. ఎంతమంది ఏంట్రా బాబోయ్. అయితే వేయట్లేదు, ఓన్లీ వెహికల్స్ అన్నీ. దొరికేటట్టే ఉందా? దొరుకుతుందా? నార్మలేనా మొత్తం? పెట్రోల్ అయితే దొరుకుతుంది అన్నమాట. మనం ఇక స్కూల్కి వెళ్ళి చాయ్ తాగుదాం. ఏ టెన్షన్ లేదు. వాళ్ళతో మాట్లాడాను నేను. మాట్లాడితే దొరుకుతుంది పెట్రోల్, ఏం టెన్షన్ లేదు. వీళ్ళు ఊరికే హడావిడి చేస్తారు. ఇంకా చాలా ట్యాంకర్లు కూడా ఉన్నాయంట. వాళ్ళే చెప్పారు. ఇక మనం వెళ్ళి మంచిగా చాయ్ తాగి రూమ్కి వెళ్దాం. భారత్ పెట్రోల్ బంక్ ఉంది, ఆడికి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం. భారత్తో ఇండియన్ ఆయిల్ ఏదో ఉంది, ఆడికి వెళ్ళి కూడా ఒకసారి చూసి. దీంట్లో 3 పెట్రోల్ బంకులు అవుతాయి. 2 అయితే ఫుల్ ఉన్నాయి అనుకో. ఇది కూడా చూద్దాం. ఇక్కడ ఏముందో పరిస్థితి. ఇక్కడ కూడా సేమ్ క్రౌడే, జాతరకు వచ్చినట్టు వస్తారు అందరూ. దొరికేటట్టు లేదు, ఇక్కడ కష్టమే. చూద్దాం, ట్రై చేద్దాం ఒకసారి. నిలబడ్డా ఇప్పుడు. ఆడికి వెళ్ళాలి లైన్. ఇది ఇంతవరకు ఉంది, ఇంకా వెనుక వస్తున్నారు ఇంతమంది. వెళ్ళాలి ముందుకు. ఈయన పైకి ఎక్కిస్తుండి.
ఇక్కడ క్యాష్ ఒకటే ఉందంట, అక్కడ మొత్తం ఆన్లైన్. ఇక్కడ ఉన్న లైన్ మొత్తం అక్కడ అవతల వెళ్ళిపోయింది మొత్తం. ఇక్కడ క్యాష్ ఒకటే. నార్మలే, ఊరికే అడావుడు చేస్తున్నారు. ఇప్పుడు కొంచెంప్పటికి రోజు దొరుకుతుంది. చాలా ట్యాంకర్లు ఉన్నాయన్న, ఇంకా రోజు దొరుకుతుంది. ఊరికే సోషల్ మీడియా ఇన్స్టా వీడియోలు చూసి వచ్చేస్తున్నారు అందరు బండ్లు వేసుకోరు. ఏం చేస్తారు? ఇంకోటి ఏం జరుగుతుంది తెలుసా, మనం అందరం ఆగుతున్నాం కదా, రోడ్ మీద పోయేవాడు కూడా వచ్చి ఆగుతుంది. అది జరిగేది. అని చెప్పి సిలిండర్ ఎలా అయిపోయింది మరి పని. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఆ విధంగా అవుతే కష్టం కదా అన్నట్టు వీళ్ళు చేశారు. నిజం పడేది అది ఒకటే. వచ్చేసా ఒక్కటే బండి అడ్డం, ఒక్క బండి ఉంది అంతే. ముందుతో మనం కూడా తీద్దాం ఇక. నేనైతే కొట్టించుకొని వచ్చేసా. ఇక మొత్తం ఓపెన్ అవుతుంది మెల్లగా. వెళ్దాం ఇక మనం టీ తాగడానికి. వరాపేండి బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు పెట్రోల్ కొట్టించా మళ్ళీ స్టార్ట్ అవ్వట్లేదు. బ్రదర్ బ్రో, రూమ్కి వెళ్దాం ఇక. అయిపోయింది, చాలాసేపు టైం పాస్ చేసినాం ఇక. తొందరగా రూమ్కి వెళ్ళిపోతాం ఇక. నేను వస్తుండగా ఇక్కడ రోడ్డు మీద సమోసాలు కనిపించాయి, సమోసాలు తీసుకొచ్చేసా. నేను సమోసాలు తింటా, మీరు చూసి ఎంజాయ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇవి అందరు డ్యూటీ నుంచి ఇంకా రాలేదు ఎవరు. ఇవన్నీ క్లీన్ చేద్దాం మనం. అయిపోయింది మొత్తం క్లీనింగ్. క్లీన్ చేసేసా. సామాన్లు ఉండే కదా అవన్నీ కడిగేసి సిన్ మొత్తం క్లీన్ ఉంది. ఇక్కడ కొన్ని దీంట్లో కర్రీ, దాని కింద రైస్ ఉంది. మిగిలి ఉండే అవి తీసేసిన. అండ్ మిగతా సామాన్లు ఇక్కడ పెట్టేసిన, సర్దేసిన మొత్తం. ఇప్పుడు మనం రైస్ అండ్ కర్రీ చేయాలి. మనం ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాం. కర్రీ ఏం చేయాలో అర్థం కావట్లేదు.
ఏం చేద్దామంటారు? బుర్రకు తట్టట్లా, ఏం చేయాలా? కాల్ చేసి అడుగుతా. సో కాల్ చేసి అడిగా అనమాట. రూమ్లో ఆనియన్స్ అండ్ కూరగాయలు కూడా ఏం లేవు, వెళ్ళి తీసుకొద్దాం. మార్కెట్కి వెళ్దాం, ఇక్కడ పక్కనే మార్కెట్ ఉంది ఈరోజు, ఆడికి వెళ్దాం. ఆనియన్స్ తీసుకొని వెళ్తున్నా, అక్కడ ఏం బాగాలేవు పెద్ద కూరగాయలు కూడా, అందుకే ఇది ఒకటి తీసుకొని వెళ్తున్నా. వెళ్ళి టమాటా కర్రీ చేద్దాం, రైస్ చేద్దాం. కర్రీ అయితే అవుతుందన్నమాట. కర్రీ అయిపోయాక తినేసి పడుకుందాం. మన బ్లాగ్ కూడా ఏం చేద్దామా, ఇక్కడికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చింటే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. చికిరి చికిరి చికిరి.